మందారం ఆకులు, గోరింటాకు, కరివేపాకు, అలోవెరా, మందారం పువ్వులు ప్లస్ మెంతులండి. ఇవన్నీ కలిపి ఒక 1/2 లీటర్ పారాషూట్ ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్లో బాగా మరిగించి చల్లారబెట్టిన తర్వాత వడపోసుకొని ఆ తర్వాత కనుక తలకు అప్లై చేసినట్టయితే ఒక 1 మంత్ డైలీ అప్లై చేసినట్లయితే కనుక కంపల్సరీగా హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకునేదానికి మంచి అవకాశం అండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేనైతే ఈ ఆయిల్ని చాలా వరకు యూజ్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టే నా అనుభవంతోనే నేను చెప్తున్నానండి. అందరిలాగా కాదు, చాలామంది ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటారు, బట్ నాకైతే ఇది చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి. సో అందుకోసం అని చెప్పి నేను మీకు ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా యూజ్ చేయండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి, హ్యాపీగా జుట్టు పొడవుగా పెంచుకోండి. 1/2 లీటర్ పారాషూట్ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ మందారం పువ్వులు, కరివేపాకు, మందారం ఆకులు, గోరింటాకు, అలోవెరా, మెంతులు. ఇవి ఆయిల్ బాగా మరిగించుకున్న తర్వాత వీటి అన్నిటినీ కూడా ఆయిల్లో బాగా మరిగించాలి. తర్వాత మరిగించిన ఆయిల్ని అలానే బాగా చల్లారి పెట్టాలండి. చల్లారబెట్టిన తర్వాత బాగా చల్లారిపోయాక వడపోసుకోవాలి. వడపోసుకున్నాక తలకు అప్లై చేసుకోవాలి. ఇలాగా 1 మంత్ డైలీ కనుక తలకి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు. ఇది నేను ట్రై చేయకుండా చెప్పట్లేదండి, చాలా ట్రై చేశాను. నా జుట్టు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది. సో నేను చేసిన దాన్ని అందరితో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రజెంట్. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. గోరింటాకు, అలాగే మందారం ఆకులు, కరివేపాకు, మందారం పువ్వులు, అలోవెరా, మెంతులు. మళ్ళీ ఒకసారి చూడండి, మెంతులండి. ఇవన్నీ కూడా ఈ పారాషూట్ ఆయిల్లో కానీ లేదా మీకు ఫ్రెష్ కొబ్బరి నూనె దొరికేట్టుగా ఉంటే ఫ్రెష్ కొబ్బరి నూనె అయినా సరే అందులో బాగా మరిగించి తర్వాత ఇవన్నీ కూడా వేసి అందులో బాగా మరిగించిన తర్వాత చల్లారబెట్టాలి. చల్లారబెట్టినాక మళ్ళీ తలకి అప్లై చేసుకోవాలండి. హ్యాపీగా జుట్టు అయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, పొడవుగా పెరుగుతుంది, బ్లాక్గా అవుతుంది, అలాగే మృదువుగా కూడా ఉంటుందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఓకే, బాయ్. మందపాటి పెనం పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాక సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 1/2 లీటరు ఇవ్వండి, నేనైతే ఆయిల్ వేసుకుంటాను. 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మెంతులు, ఇలాగా ఈ ఆకులు పువ్వులు అన్నీ కూడాను బ్లాక్గా బొగ్గులాగా అయిపోయేలాగా కాల్చాలండి. ఆయిల్ బాగా నల్లగా అయిపోవాలి.